వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి ఉషా పర్నే మూవీ రివ్యూ చూద్దాం. ఇందులో వచ్చేసి కొత్త హీరో శ్రీ కమల్. తను వచ్చేసి విజయ్ భాస్కర్ డైరెక్టర్ వాళ్ళ కొడుకు, వాళ్ళ సన్. అయితే ఇక్కడ హీరోగా పరిచయం చేశాడు. హీరో యాక్షన్ వచ్చేసి బాగానే ఉంటుంది. మూవీకి డైరెక్టర్ కూడా విజయ్ భాస్కరే. ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ నువ్వు నాకు నచ్చావు, కొన్ని మూవీస్ హిట్ ఫిలిమ్స్ తీశాడు. నువ్వే కావాలి, కొంచెం కొంచెం బ్రేక్ తీసుకొని లేట్గా మూవీ తీశాడు. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్గా టోటల్ యాక్టింగ్ బాగానే ఉంటుంది. కొత్త హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా సాంగ్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి. ఒక 3-4 సాంగ్స్ ఉన్నాయి. లాస్ట్కి ఐటమ్ సాంగ్ కూడా ఉంది. బాగానే ఉన్నాయి సాంగ్స్ అయితే. హీరో యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. టోటల్ ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్ ఉంటుంది. లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్. హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది. హీరో ఫ్యామిలీలో వచ్చేసి ఇంకా ఫస్ట్ వీళ్ళు బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, హీరో వచ్చేసి ఫస్ట్ పెళ్లి చూపుకి వెళ్తాడు. అక్కడ వచ్చేసి తనకు అప్పుడే మ్యారేజ్ చేసుకోవడం అని ఇష్టం ఉండదు. అయితే అక్కడ వద్దని చెప్తాడు, అది క్యాన్సిల్ చేసుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ హీరో జాబ్కి వెళ్తాడు. అది ఫ్యాషన్ డిజైనింగ్ జాబ్ ఒకటి ఉంటుంది, ఫ్యాషన్ స్టూడియోది. అయితే అక్కడ ఆ జాబ్లో హీరోయిన్ అక్కడే పరిచయం అవుతుంది. అదే హీరోయిన్ తను లవ్ చేస్తాడు. అదే ట్విస్ట్. ఆ తర్వాత స్టోరీ ఏమైంది ఏంటి, అక్కడ కొన్ని కామెడీ సీక్వెన్స్ అన్ని బాగుంటాయి. అయితే హీరోయిన్ లవ్ చేస్తాడు కానీ తనకు చెప్పడం అలా ఉంటుంది. ఈ గ్యాప్లో తను దుబాయ్కి వెళ్ళిపోవడం, కోచింగ్ అని చెప్పి, గ్రాఫిక్ డిజైనింగ్ అని చెప్పి. క్లైమాక్స్లో వచ్చేసి హీరోయిన్కి ఇంకో అతనితో ఎంగేజ్మెంట్ కావడం అలా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్లో మూవీ ఏంటి, ఎలా అయింది, ఎలా టర్న్ అయింది, హీరోయిన్కి తన లవ్ స్టోరీ గురించి, హీరో గురించి ఎలా తెలుస్తుంది ఏంటి అంతా మూవీలో చూడండి. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది. ఎక్కడ మనకు బోర్ కొట్టదు. కామెడీ యాక్షన్ అంతా బాగానే ఉంటుంది, కామెడీగా ఉంటుంది మరి రైట్గా. సాంగ్స్ కూడా, హీరో డ్యాన్స్ కూడా బాగానే ఉంటుంది. డ్యాన్స్ బాగానే చేస్తాడు. ఫైట్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి హీరోవి. యాక్షన్ పర్లేదు, బాగానే చేశాడు. ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 పెట్టచ్చు రేటింగ్స్. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.